మూవీ రివ్యూ ఆఫ్ ద ఫిల్మ్ రెట్రో, డైరెక్టెడ్ బై కార్తిక్ సుబ్బరాజ్, స్టారింగ్ సూర్య గారు. ఆఫ్టర్ కంగువా ఒక మంచి కంబ్యాక్ ఫిల్మ్ ఎక్స్పెక్ట్ చేస్తున్నప్పుడు వీళ్ళ కాంబినేషన్లో ఫిల్మ్ అనౌన్స్ చేశారు. నేను కూడా చాలా ఎక్సైటెడ్గా ఉంటుండే. సో ఇంకా సినిమా గురించి మాట్లాడుకుంటే బాగానే ఉందండి. అంటే కార్తిక్ సుబ్బరాజ్ గారి వర్క్సే అన్ని వర్క్స్ని మిక్స్ చేసినట్టుగా అనిపించింది. నాకు ఈ సినిమాలో జిగర్తండా 2 కనిపించింది. ఆయన ఫిల్మ్స్లో ఉన్న కొన్ని సెగ్మెంట్స్ అన్నింటినీ కలిపి తీసినట్టుగా అనిపించింది. సినిమా బ్యాడ్గా అయితే లేదు, బాగానే ఉంది. కాకపోతే సినిమాలో ఉన్న మేజర్ కంప్లైంట్స్ ఏంటంటే కొంచెం బోరింగ్ ఫీల్ ఉంటుంది అండ్ దాంతోపాటు కొంచెం ఫ్లాట్గా వెళ్తుంది అంటే సినిమా అని ఉంటుంది. సరే, పాజిటివ్స్ గురించి మాట్లాడుకుందాం. ఈ సినిమాలో పాజిటివ్ పాయింట్ ఏంటంటే ఫైట్ కొరియోగ్రఫీ అండి. ఈ సినిమా మ్యాక్సిమం అంతా ఫైట్స్ మీదనే ఉంటుంది. దిస్ ఫిల్మ్ ఇస్ నాట్ ఫర్ ఎవ్రీ వన్. యాక్షన్ ఫిల్మ్స్ని ఇష్టపడే వాళ్ళకి మాత్రం మంచి ట్రీటే ఈ సినిమా. సెకండ్ హాఫ్ అంతా సూపర్గా ఫైట్ సీక్వెన్స్ అని అదిరిపోతాయి అనమాట. వరల్డ్ బిల్డింగ్ కూడా బాగుంటుంది. గ్రౌండెడ్ లెవెల్లో ఉన్న ఒక సూపర్ హీరో ఫిల్మ్ వైబ్ అయితే ఖచ్చితంగా ఇస్తుంది. టెక్నికల్గా సినిమాటోగ్రఫర్ని, యాక్టర్స్ని అండ్ డైరెక్షన్ టీమ్ని మెచ్చుకోవాల్సిన విషయం ఏంటంటే ఈ సినిమాలో స్టార్టింగ్లో మ్యారేజ్ పోర్షన్ ఉంటుంది. అక్కడ చాలాసేపు ఒక లాంగ్ షాట్లోనే ఆ సీక్వెన్స్ అంతా ఒక కంటిన్యూస్ షాట్లోనే ఉంటుంది అనమాట. టెక్నికల్గా ఎటువంటి తేడాలు రాకుండా, యాక్టింగ్ వైజ్ కూడా ఎక్కడా పోగొట్టకుండా అందరు సూపర్గా చేశారు ఆ సీన్లో. సో షాట్ అవుతున్నప్పుడు చాలా ఒక 2-3 మినిట్స్ అయిపోయిన తర్వాత నేను అబ్జర్వ్ చేశాను ఇది కంటిన్యూస్ షాట్ కదా అని. సాంగ్ నడుస్తుంటుంది, ఒక పక్క సినిమాలో ఒక మంచి ఇంపార్టెంట్ సెగ్మెంట్ నడుస్తుంటుంది. అంతా ఒక సింగిల్ షాట్లు తీశారు. ఆ షాట్ కి మాత్రం అసలు ఫిదా అయిపోయాను. సో ఇంకా స్టోరీ వచ్చేసి కొంచెం రెగ్యులర్ గానే అనిపిస్తుంది, అంత ఇంప్రెసివ్ స్టోరీ అయితే కాదు. సెకండ్ హాఫ్ అయితే ఇంకా జిగర్తండా 2 అనిపిస్తుంటది. సో జిగర్తండాని ఇంకొక డిఫరెంట్ వైబ్లో షూట్ చేస్తే ఎలా ఉంటుందో అలా అనిపిస్తుంది అనమాట. పర్ఫార్మెన్స్ వైజ్గా మాట్లాడితే అందరు సూపర్గా పర్ఫార్మ్ చేశారు. సూర్య గారు ఎందుకో ఈ కంగువాలో తెచ్చుకున్న బ్యాడ్ నేమ్ ఏదైతే ఉందో ఆ ఓవర్ యాక్షన్ అది ఇదని దానికి మంచి ఆన్సర్ ఇచ్చేలాగే ఉంది ఇందులో పర్ఫార్మెన్స్. సూపర్గా, నీట్గా, సటిల్గా చాలా బాగుంది. ఈ సినిమా చూసాక నాకు అర్థమైన విషయం ఏంటంటే కొంచెం నవ్వాలి, మరీ సీరియస్ మొహం పెట్టుకొని అయితే ఉండకూడదు. నవ్వాలన్న విషయం అయితే నాకు క్లారిటీ వచ్చింది. అది ఎందుకో మీరు సినిమా చూసి తెలుసుకోండి. సో ఓవరాల్గా చెప్పేది ఏంటంటే సినిమా బాగానే ఉందండి, కాకపోతే కొంచెం ఫ్లాట్గా అనిపిస్తుంది. మీరు కార్తిక్ సుబ్బరాజ్ గారి ఫిల్మ్ స్టైల్కి పెద్ద ఫ్యాన్ అయి ఉంటే మాత్రం ఖచ్చితంగా ఎంజాయ్ చేస్తారు. సో అదండి మ్యాటర్. దిస్ ఇస్ ప్రణవ్ సైనింగ్ ఆఫ్ టీమ్ సినిమా పిక్చర్.